గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 27th సెప్టెంబర్ మండే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే టాప్ బిజినెస్ హెడ్లైన్స్ ఏమున్నాయో చూద్దాం. ముందుగా ఏషియన్ మార్కెట్స్లో ఒక పాజిటివ్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది. నికాయ్ 0.3% మేర, అలాగే షాంఘై 0.25% మేర లాభాలతో ప్రస్తుతం నమోదవుతుంది. హాంకాంగ్ కూడా మనకి ఆల్మోస్ట్ 1% పైగా లాభాలు నమోదు చేసి పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. మొన్న ముగిసిన యూరోపియన్ మార్కెట్స్, లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో ముగిసిన యూరోపియన్ మార్కెట్స్ కాస్త నష్టాలతో ముగిస్తే అమెరికన్ మార్కెట్స్ కాస్త ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. డౌ జోన్స్ 0.1% మేర, అలాగే S&P 500 0.15% మేర లాభాలతో ముగిస్తే నాస్డాక్ మాత్రం ఫ్లాట్గా క్లోజ్ అయింది. ఇక్కడ కొద్దిగా గమనించాల్సిన అంశాలు ఏమేమి ఉన్నాయంటే, ఆయిల్ బ్రెంట్ క్రూడ్ $80 స్థాయికి చేరుకుంది. 3 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకోవడం ఆందోళన పెట్టిస్తుంది. గోల్డ్ $1758 దగ్గర ట్రేడ్ అవుతుంది. US 10-year బాండ్ yields మెల్లగా 1.5% దాకా వెళ్తున్నాయి. క్రిప్టో బిట్ కాయిన్లో మళ్ళీ బయింగ్ సపోర్ట్ లభిస్తుంది. ఆల్మోస్ట్ $1,400 పెరిగి $44,000 దగ్గర బిట్ కాయిన్ ట్రేడ్ అవుతుంది. ఎథీరియం 7.5%, లైట్ కాయిన్ కూడా 1% లాభాలతో ప్రస్తుతం ట్రేడ్ కావడం చూస్తున్నాం. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అంతగా వరింగ్ ఫ్యాక్టర్స్ కానీ నెగిటివ్ సంకేతాలు ఏమి అంత గొప్పగా ఏం లేవు. సో అట్ ది సేమ్ టైం పాజిటివ్ ట్రిగ్గర్స్ కూడా ఏం లేవు. యాజ్ ఆఫ్ నో ఒక కన్సాలిడేషన్ ఫేజ్ అటు ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా కొనసాగుతుంది. మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే, సెబీ బోర్డ్ టు డిస్కస్ మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్ నార్మ్స్, గోల్డ్ ఎక్స్చేంజెస్, సుపీరియర్ ఓటింగ్ రైట్స్ ఫర్ ప్రమోటర్స్ ఆఫ్ న్యూ ఏజ్ టెక్ కంపెనీస్, సెట్టింగ్ అప్ ఆఫ్ సోషల్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఆల్సో అజెండా. సో ఇది పాలసీ డెసిషన్స్, ఇవి డైరెక్ట్గా రిటైలర్స్కి అంత ఇంపాక్ట్ చూపిస్తానైతే నేను అనుకోవట్లేదు. కొన్ని అంశాలు చూస్తేనేమో, ద బిగ్ బ్యాంగ్ ఇయర్ బిలాంగ్స్ టు జొమాటో. సో జొమాటోలో ఇన్వెస్ట్ చేసిన ఇన్ఫో ఎడ్జ్ ఫౌండర్ సంజీవ్ బిఖ్చందాని గారిని సో ఒక మిడాస్ టచ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఆయనకి ఇచ్చారు, ఎకనామిక్ టైమ్స్ ఇచ్చిన అవార్డ్స్. అండ్ టాటా ప్లాన్స్ ఆల్ ఎయిర్లైన్స్ అంటారు సింగిల్ ఎంటిటీ. ఒకవేళ ఈ ఎయిర్ ఇండియా అక్విజిషన్ కూడా పూర్తి అయిపోతే అన్నీ అనుకున్నట్టు ఎయిర్ ఏషియా అలాగే విస్తారా ఇవన్నీ కూడా ఒకే గొడుగు కిందకి తీసుకురావాలని చెప్పి భావిస్తుంది. ఎందుకంటే ఎయిర్ ఇండియాకి ప్రస్తుతం 13.2 మార్కెట్ షేర్ ఉంది, విస్తారాకి 8.3, అలాగే ఎయిర్ ఏషియాకి 5.3% మార్కెట్ షేర్ ఉంది. మనకి ఆల్మోస్ట్ ఆల్ పుట్ టుగెదర్ 27% దాకా మార్కెట్ షేర్ ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని ఒకే గొడుగు కిందికి తీసుకురావాలన్న ఆలోచనలో టాటా ప్లాన్ చేస్తున్న వార్త ఇక్కడ మనం చూస్తున్నాము. అండ్ ఇక తర్వాత అంశాలు చూస్తే, సెల్ దోస్ ఓవర్ ప్రైజ్డ్ స్టాక్స్ నౌ, continued money flow may keep the markets high but chances of these stocks going up further is remote. సో ఎకనామిక్ టైమ్స్లో ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ వచ్చింది. ఆ స్టాక్స్ని ఒక 5 స్టాక్స్ని వాళ్ళు ఇక్కడ ఐడెంటిఫై చేశారు, 4 స్టాక్స్ని. అందులో డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్, పిడిలైట్ ఇండస్ట్రీస్, బెర్జర్ పెయింట్స్ అండ్ ఆస్ట్రాల్ పాలీ స్టాక్స్ని పెట్టారు. ఇవన్నీ కూడా విపరీతంగా పెరుగున్నాయి, చాలా రిచ్ వాల్యుయేషన్స్లో, హై వాల్యుయేషన్స్లో కోట్ అవుతున్నాయి. అందుకు తగ్గట్టు అర్నింగ్స్ అంతగా సపోర్ట్ చేయట్లేదు అన్నది వార్త. సో ఇక్కడ నాట్ ఓన్లీ దీస్ 4 కంపెనీస్, అటు మార్కెట్స్ అయినా సరే అనుకున్నవి అనుకున్నట్టుగా ఇప్పుడు ఒక స్టాక్ ₹100 నుంచి ఈ Q1 నుంచి Q2కి ఒక స్టాక్ ₹100 నుంచి ₹130 పెరిగింది అనుకుంటాం. అంటే 30% దాకా ఆ క్వార్టర్లో స్టాక్ ప్రైజ్లో జంప్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ నుంచి సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్కి కనీసం 30% కాకపోయినా 10 to 15% అన్న ఆ రిజల్ట్స్లో గ్రోత్ ఉంటే, ఏదో రెవెన్యూలో కానీ నెట్ ప్రాఫిట్లో కానీ, అప్పుడు స్టాక్ ప్రైజ్ని సపోర్ట్ చేస్తుంది. అలా కాకుండా కేవలం స్టాక్ ప్రైజే పెరుగుతూ ఇక్కడ అర్నింగ్స్ ఏమాత్రం సపోర్ట్ చేయకుండా ఉంటే మాత్రం ఇవాళ కాకపోతే రేపైనా రిస్క్ ఉంటుంది. అందుకని అటు మార్కెట్ అయినా సరే, స్పెసిఫిక్ కంపెనీస్ అయినా సరే, వర్షం పడితేనే వర్షం పడింది అంటే భూమి తడవాలి అని దాని అర్థం. అంటే అటు క్వార్టర్లీ రిజల్ట్స్ బాగుండి ఈపీఎస్ కానీ రెవెన్యూ కానీ గ్రోత్ ఉంటేనే స్టాక్ ప్రైస్ దానికి సపోర్ట్ చేస్తుంది. ఆ విషయాన్ని మనం గమనంలో పెట్టుకోవాలి. ఇప్పుడు డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్, పిడిలైట్, బెర్జర్, ఏషియన్ ఆస్ట్రల్ పాలీలో మోస్ట్ ఆఫ్ ది అనలిస్టులు అంతా కూడా సెల్ రికమెండేషన్స్ ఎక్కువగా ఇచ్చారు. డాక్టర్ లాల్ పాత్కి 10 మంది అనలిస్టులు సెల్ రికమెండేషన్ ఇచ్చారు. తమ టార్గెట్ ప్రైస్ని తగ్గించారు. ₹3,955 నుంచి టార్గెట్ ప్రైస్ని ₹3,032 తగ్గించారంటే 23% డౌన్ సైడ్ ఇక్కడ నుంచి. పిడిలైట్కి 15%, బెర్జర్ పెయింట్స్కి 13%, ఆస్ట్రాల్కి 9% దాకా డౌన్ సైడ్ పొటెన్షియల్ ఉంది అని చెప్పి. ఎందుకంటే ఆల్మోస్ట్ 85 నుంచి 100% దాకా 100 పీఈతో ఈ స్టాక్స్ అన్ని ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి. బట్ ఇమీడియట్గా ఈ స్టాక్స్ అమ్ముకోవచ్చా అంటే, ఒకవేళ మంచి లెవెల్స్లో కొనుగోలు చేసి మంచి ప్రాఫిట్స్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. 50% మినిమం ఈ స్టాక్స్లో. రిలయన్స్ రీటైల్ పుట్టింగ్ ఇన్ ప్లేస్ న్యూ టీమ్ ఫర్ F&B ప్లే.
సో ఫుడ్ అండ్ బెవరేజ్ సెగ్మెంట్లో రిలయన్స్ రీటైల్ అనేది మనం చాలా తక్కువగా అంచనా వేస్తున్నాము. రిలయన్స్ రీటైల్ చాలా అగ్రెసివ్ ప్లాన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇంకా రోడ్ సైడ్ వాళ్ళకున్న రోడ్ సైడ్ సపరేట్గా పెట్రోల్ పంప్స్ ఆల్రెడీ ఏవైతే ప్రస్తుతం రిలయన్స్కి ఉన్నాయో అక్కడ అవుట్లెట్స్ ఏర్పాటు చేయాలని, అక్కడ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం పవర్ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టాలని, అక్కడ ఫుడ్ అండ్ బెవరేజెస్ కౌంటర్స్ ఏర్పాటు చేయాలని, ఇలా రకరకాల అగ్రెసివ్ ప్లాన్స్ని రిలయన్స్ రీటైల్ ఏర్పాటు చేస్తుంది. తాజాగా మనకి కోకోకోలా ఇండియాలో చైర్మన్గా కోకోకోలా ఇండియా చైర్మన్గా పనిచేసిన టి కృష్ణకుమార్ గారిని, అలాగే 4-5 ఇంకా ఎగ్జిక్యూటివ్స్ని బోర్డులోకి తీసుకుంది, అంటే నియమించుకుంది ఉద్యోగాల్లోకి. ప్రైవేట్ లేబుల్స్ మరింతగా పెంచుకోవాలని, కస్టమర్ ఫేసింగ్ దీన్ని మరింతగా పెంచుకోవాలని చెప్పి ఆలోచిస్తుంది. సో రిలయన్స్ రీటైల్ చాలా అగ్రెసివ్ ప్లాన్స్ ఉన్నాయి. సో స్టాక్ అయితే అన్లిస్టెడ్ స్పేస్లో, అంటే ప్రీ ఐపీఓకి ముందు స్టాక్స్ దొరుకుతాయి కదా, అన్లిస్టెడ్ స్పేస్లో బాగా పెరిగింది. స్టాక్ అయితే అగ్రెసివ్ ప్రైజింగ్ దగ్గర ప్రస్తుతం కనిపిస్తుంది. 2750, 2800 రూపీస్ దగ్గర స్టాక్ కోట్ అవుతుంది. అయితే స్టిల్ ఇప్పటికి కూడా ఎవరికైతే 2 to 3 years మినిమం టైం ఫ్రేమ్ ఉందో వాళ్ళు దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఐఐఎఫ్ఎల్ ఫినాన్స్, జేఎం ఫిన్, ఎన్సిడీస్ ఆఫర్ మోర్ దాన్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్. సో ఇవన్నీ కూడా మనకి 8.2% నుంచి 8.3% దాకా యాన్యువల్ ఇంట్రెస్ట్ని ఇస్తున్నాయి ఐఐఎఫ్ఎల్ ఫినాన్స్ అండ్ జేఎం. ఎవరికైతే ఇప్పుడు ప్రస్తుతం మనకి ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద 6% నుంచి రావట్లేదు కాబట్టి కొద్దిగా పోర్షన్, అట్లీస్ట్ ఒక 10% మ్యాక్సిమం, అంతకు మించి ఈ బాండ్స్లో ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు అన్నీ బాగున్నప్పుడు బాగుంటాయి, ఏదన్నా ఎకానమీ స్లో డౌన్ అయినప్పుడు, ఏదైనా ఇబ్బంది అయినప్పుడు బాండ్స్ మీద బాగా ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి గొప్ప ఒక లిమిటెడ్ పోర్షన్లో వీటిలో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎయిమ్స్ టు డబుల్ రూరల్ ప్రెజెన్స్ ఇన్ 2 years. సో ప్రస్తుతం 10,000 దాదాపు 1,00,000 విలేజెస్ని బ్యాంక్ కవర్ చేస్తుంది. రాబోయే రోజుల్లో అంటే 2 years టైం ఫ్రేమ్లో 2,00,000 విలేజ్లను కవర్ చేయాలి గ్రామీణ స్థాయిలో అని చెప్పి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకుందని ఒక వార్త. ఇండియన్ ఈక్విటీ షో సమ్ సైన్స్ ఆఫ్ ఓవర్ హీటింగ్. సో ఓవర్ హీటింగ్ అవుతోంది అన్నది మనం అందరూ రెగ్యులర్గా మాట్లాడుకుంటున్న అంశమే. ఆర్ఎస్ఐ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే టెక్నికల్ పారామీటర్స్ చూసే వాళ్ళు ఆర్ఎస్ఐలో ప్రస్తుతం 72.37, ఇండియా నిఫ్టీ 71.37 ఆర్ఎస్ఐ ఉంది, ఇజ్రాయెల్ 65, ఆల్మోస్ట్ ఖతార్ 62. ఇలా మిగిలిన ఎమర్జింగ్ మార్కెట్స్తో పోల్చుకుంటే రిచ్ వాల్యుయేషన్స్ ఉన్నాయి, పీక్ లెవెల్ దగ్గర మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయని ఇక్కడ ఒక అంచనా. ఇన్ నోట్ ఆఫ్ కాషన్ ఇన్ ఎ మార్కెట్ స్టిల్ సిజిలింగ్. సో మార్కెట్ సిజిల్ అవుతుందని అందరికీ తెలుసు. ఆ పారామీటర్స్ అన్నీ కూడా మనకి అలాగే కనిపిస్తున్నాయి. కాస్ట్ ఓవర్ టర్న్స్ ఫర్ 470 ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అట్ 4.37 lakh crores. ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్కి రకరకాల కారణాల వల్ల డిలే అవ్వడం వల్ల దాదాపు 4.37 లక్షల కోట్ల రూపాయలు అధికంగా భారం పడబోతోంది. సో పరోక్షంగా ఇది గవర్నమెంట్ మీద, అలాగే కంపెనీస్ కూడా ఈ భారాన్ని భరించాల్సి ఉంటుంది. అయితే స్పెసిఫిక్ కంపెనీస్ ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు మనకి. కొద్దిగా ఇన్ఫ్రా మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీని మీద కొద్దిగా ఫోకస్ చేసుకుని ట్రై చేసుకోవచ్చు. జేఎం బాక్సీ ప్లాన్స్ 2,500 crores ఆఫ్ ఐపీఓ. ముంబైకి చెందిన లాజిస్టిక్స్ కంపెనీ జేఎం బాక్సీ గ్రూప్ దాదాపు 2,000 నుంచి 2,500 కోట్ల రూపాయల మేర ఐపీఓ ద్వారా నిధులు సమీకరించాలని చెప్పి చూస్తుంది. ఇప్పుడే ఈ కంపెనీ బెయిన్ క్యాపిటల్ గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ నుంచి డబ్బులు తీసుకున్నది, అంటే ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంది. వీళ్ళు పార్షల్గా ఎగ్జిట్ అవ్వాలన్న ఆలోచనలో ఉన్నారు. అందుకని వీళ్ళు పబ్లిక్ ఇష్యూకి రాబోతుంది. 1916 నుంచి ఈ కంపెనీ ఉంది. ఎస్పెషల్లీ ప్రీమియర్ షిప్పింగ్ సర్వీసెస్ కంపెనీలో ఉంది. అలాగే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ సర్వీసెస్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కాంగ్లోమరేట్స్ విత్ ఎ ఫోకస్ ఆన్ పోర్ట్ బేస్డ్ లాజిస్టిక్స్. దాదాపు 35% స్టేక్ని కూడా వీళ్ళు ఇన్ డిసెంబర్ బెయిన్ క్యాపిటల్ అక్వైర్డ్ 35% స్టేక్ ఇన్ ఇట్స్ స్టెప్ డౌన్ సబ్సిడరీ ఇంటర్నేషనల్ కార్గో టర్మినల్ ఫర్ 13-17 crores. సో ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ కాబోతుంది. ఎందుకంటే లాజిస్టిక్ స్పేస్లో ఈ మధ్యకాలంలో ఐపీఓకి వచ్చినవి ఏం లేవు, అండ్ లాజిస్టిక్ స్పేస్లో కూడా ప్లేయర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. సో మేబీ దీనికి మంచి డిమాండ్ కూడా ఉండొచ్చు. మనకి బిజినెస్ స్టాండర్డ్ చూస్తున్నాం ఫస్ట్ పేజ్లో టాటా స్టీల్ ఓఎన్జీసీ లీడ్ సర్జ్ ఇన్ అడ్వాన్స్ ట్యాక్. సో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. సో కంపెనీస్ క్వార్టర్లీ పేమెంట్స్ కంటే ముందే, అంటే వార్షికంగా చెల్లించే పనుల కంటే పెద్ద కంపెనీస్ అడ్వాన్స్ ట్యాక్సెస్ చెల్లిస్తాయి. అయితే బికాజ్ కొన్ని కంపెనీస్ కూడా ఉన్న చట్టంలో ఉన్న దాన్ని, అంటే కొన్ని వెసులుబాట్లు తీసుకొని చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఇప్పుడు టాటా స్టీల్ ఓఎన్జీసీ విపరీతంగా పన్నులు చెల్లించాయి అనూహ్యంగా అన్నది ఒక ఇక్కడ ఇంట్రెస్టింగ్ అప్డేట్. ఇయర్ గ్రోత్ ప్రకారం చూస్తేనేమో అడ్వాన్స్ ట్యాక్స్ దాదాపు 3,900% అత్యధికంగా టాటా స్టీల్ అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించింది. తర్వాత ఓఎన్జీసీ 662% అధికంగా
పన్ను చెల్లించిందన్నది ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్. దాని తర్వాత పిఎన్బి, పిఎన్జి, కెనరా బ్యాంక్, హీరో మోటోకార్ప్ లాంటి కంపెనీస్ అన్నీ కూడా ఉన్నాయి. అది అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించిన వాటిలో. అయితే రిలయన్స్, హెచ్డిఎఫ్సి, ఐటీసీ ఈ 3 కంపెనీస్ పేమెంట్స్ స్కిప్ చేశాయన్నది. సో అడ్వాన్స్ ట్యాక్స్ ఎందుకు అధికంగా చెల్లిస్తారంటే ప్రాఫిట్స్ అనుకున్న దానికంటే ఎక్కువగా వస్తాయని ముందే ఊహించిన ఉద్దేశంతో కంపెనీస్ పన్ను చెల్లిస్తాయి. సో టాటా స్టీల్ అండ్ ఓఎన్జీసీ మేబీ ఈసారి బంపర్ రిజల్ట్స్ని అనౌన్స్ చేయించినది ఒక పరోక్షంగా ఒక జస్ట్ ఒక మనకు ఆలోచనగా చేసుకోవచ్చు. ఇండియా నీడ్స్ 4 to 5 ఎస్బీఐ సైజ్ బ్యాంక్స్ సేస్ సీతారామన్. 2-wheeler టు కార్ సేల్స్ రికార్డ్ లో రేషియో షోస్ కోవిడ్ ఇంపాక్ట్ ఆన్ పూర్. సో కార్లు అమ్ముడవుతున్నంతగా బైక్స్ ఆ 2-wheelers అమ్ముడవ్వట్లేదు. అంటే కార్ల కోసం జనాలు ఎక్కువ ఎగబడుతున్నారా, లేకుంటే 2-wheelers బాగా ఎక్కువ కొనే లోయర్ మిడిల్ క్లాస్ జనాలకి కోవిడ్ ఎఫెక్ట్ బాగా ఉందా? ఇక్కడ ఈ విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే సేల్స్ 2-wheeler సేల్స్ చాలా డ్రాస్టిక్గా డిక్లైన్ అవుతున్నాయి అనేది ఒక అప్డేట్ ఇక్కడ. ఇక ఈ ఎంఎస్సిఐ ఇండెక్స్లో కొన్ని స్టాక్ ఒక 6 స్టాక్స్ చేరబోతున్నాయి. అందులో మైంట్రీ ఒకటి, ఎస్ఆర్ఎఫ్, ఐఆర్సిటీసీ, ఎంఫసిస్, గోద్రేజ్ ప్రాపర్టీస్, జొమాటో లాంటి స్టాక్స్. సో వీటికి కొద్దిగా నిధుల ఫ్లో ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంది ఎంఎస్సిఐ ఇండెక్స్లో చేరిన తర్వాత. 3 కంటెంట్ డ్యామేజ్ ఫ్రమ్ ఫ్రీక్ ట్రేడ్స్ టేక్ ఎఫెక్టివ్ డే. ఇవాళ నుంచి ఈ ఫ్రీక్ ట్రేడ్స్ని అరికట్టేందుకు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఒక వినూత్నమైన విధానాన్ని అనౌన్స్ చేసింది. సో ఆర్డర్ టైప్లో ఇక్కడ నుంచి ఈ లిమిట్ ఆర్డర్స్ని పెట్టడం కుదరదు. సో అందుకని ఇక్కడ ఒక విషయాన్ని, ఎందుకంటే ట్రేడర్స్ సడన్గా ఒకసారి ఏంటంటే కొన్ని తప్పులు చేయడము, ట్రేడింగ్ ఆర్డర్స్ ప్లేస్ చేయడంలో, అలాగే మార్కెట్స్లో అనూహ్యమైన జెమ్స్ ఒకసారి వచ్చినప్పుడు ట్రేడర్స్ నష్టపోకుండా ఉండేందుకు ఈ ఫ్రీ ట్రేడ్స్ని కట్టడి చేసేందుకు ఈ చేంజ్ ఇన్ ఆర్డర్ టైప్ ఎక్స్పెక్టెడ్ టు హెల్ప్ లిమిట్ ద డ్యామేజ్ ఫ్రమ్ ఫ్రీ ట్రేడ్స్ ఈజ్ ఎఫెక్టివ్ ఫ్రమ్ మండే. ఇప్పుడు ఏంటంటే విల్ నో లాంగర్ టు అలో స్టాప్ లాస్ ఆర్డర్స్. ఇక స్టాప్ లాస్ ఆర్డర్స్ని అలో చేయరు, విచ్ ట్రేడర్స్ యూజ్ టు ఎగ్జిట్ మార్కెట్ పొజిషన్స్ అట్ వాట్ ఎవర్ ప్రైస్ వాజ్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ ఇఫ్ దేర్ బెట్స్ వెంట్ రాంగ్. సో ఒకవేళ మార్కెట్స్లో ఏదైనా తేడా వచ్చినప్పుడు స్టాప్ లాసులు పెట్టుకునో లేకుంటే మార్కెట్ ప్రైస్లో ఎగ్జిట్ అయ్యే పరిస్థితి ఇక నుంచి ఉండకపోవచ్చు అనేది ఈ అప్డేట్. మొమెంటమ్ ట్రేడర్స్ లైక్లీ టు స్టే లాంగ్ అమిడ్ బుల్లిష్ ట్రెండ్. సో బుల్లిష్ ట్రెండ్ కంటిన్యూ అవుతున్నా కూడా మార్కెట్స్లో సెల్లింగ్ రావచ్చు ఏ పాయింట్ ఆఫ్ టైంలో అన్న ఒక భయం ఉన్నప్పటికీ కూడా మొమెంటమ్ ట్రేడర్స్ కంటిన్యూ అవ్వచ్చు అనేది ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్. అలాగే గ్లెన్మార్క్ సీస్ పొటెన్షియల్ ఆఫ్ ఎన్ఓఎన్ఎస్. సో ఈ నైట్రిక్ ఆక్సైడ్ నాజల్ స్ప్రే దీన్ని తీసుకురావాలని చెప్పి భావిస్తుంది. ఒకవేళ కనుక ఇదే వస్తే గ్లెన్మార్క్కి మంచి సపోర్ట్ కూడా అవ్వచ్చు. ట్రయల్స్ ఇన్ కెనడా ఆన్ 4,000 పీపుల్ ఫర్ ఎన్ఎస్. సో కెనడాలో దీని మీద ట్రయల్స్ నడుస్తున్నాయి. గ్లెన్మార్క్ డూయింగ్ ట్రయల్స్ ఇన్ ఇండియా ఫర్ టెస్టింగ్ COVID-19 ట్రీట్మెంట్. సో అక్కడి నుంచి కెనడా నుంచి ఇది లైసెన్స్ తెచ్చుకొని కంపెనీ ఇక్కడ ట్రై చేస్తుంది. సో అన్నీ ఓకే అనుకుంటే మనకి ఇక్కడ కూడా పర్మిషన్ వస్తే గ్లెన్మార్క్ కొద్దిగా పాజిటివ్ అవ్వచ్చు. ఇన్వెస్కో మే మూవ్ కోర్ట్ ఇఫ్ జీ ఫెయిల్స్ టు కాల్ ఈజీఎం. సో ఈజీఎం కనుక నిర్వహించకపోతే సో కోర్టుకు వెళ్ళే ఆలోచనలో కూడా ఉంది వన్ ఆఫ్ ది ఇన్వెస్టర్ అయిన ఇన్వెస్కో. 2-wheeler టు కార్ సేల్స్ మనం ఆల్రెడీ ఈ పాయింట్ డిస్కస్ చేసాం. సో ఇది మేజర్ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.